నేను గాయత్రి. వెల్కమ్ టు కెరీర్ ప్లస్. ఇంటర్ తర్వాత ఉన్నత విద్యా అవకాశాలు ఎన్నో అందుబాటులో ఉన్నాయి. విద్యార్థుల ఉజ్వలమైన భవిష్యత్తు పట్ల తల్లిదండ్రులకి ఎన్నో లక్ష్యాలు, ఆశయాలు ఉంటాయి. అలాగే విద్యార్థుల అందరి ఆలోచన ఒకేలా ఉండదు కదా. అందరూ ఒకే రకమైన కోర్సులు చదవడానికి ఆసక్తి చూపించరు. తల్లిదండ్రులు కూడా తమ పిల్లల్లో అంతర్లీనంగా ఉన్న సృజనాత్మక ఆసక్తి, ఆలోచనలు గుర్తించి మంచి కోర్సుల్ని చదివించేలా ప్రోత్సహించాలి. బిజినెస్ మేనేజ్మెంట్, మెడికల్, ఫార్మసీ, అగ్రికల్చర్, కామర్స్, యానిమేషన్ వంటి రంగాల్లో కార్పొరేట్ రంగంలో విస్తృతమైన అవకాశాలు ఉన్నాయి. సంబంధిత కోర్సులు కూడా ఎన్నో ఉన్నాయి. ఆధునిక ఉన్నత విద్యారంగంలో జాతీయ స్థాయిలో అత్యుత్తమ విద్యా సంస్థగా గుర్తింపు ఉన్న కేఎల్ యూనివర్సిటీ విజయవాడ, హైదరాబాద్ క్యాంపస్లో ప్రవేశాల కోసం ఈ నెల 26వ తేదీ నుంచి కౌన్సిలింగ్ నిర్వహించనున్నారు. యూనివర్సిటీలో అందుబాటులో ఉన్న కోర్సులు, వాటి ప్రత్యేకతల గురించి యూనివర్సిటీ హెచ్ఓడి డాక్టర్ కె అనిల్ కుమార్ గారు మనతో పాటు స్టూడియోలో అందుబాటులో ఉన్నారు. ఆయన్ని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్, వెల్కమ్ టు ద స్టూడియో. నమస్కారం అండి. సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఈ బిఏ ఐఏఎస్ ఏంటి, ఈ కాంబినేషన్ ఏంటి అర్థం కాలేదు. అసలు బిఏలో ఎన్ని ఇయర్స్ కోర్స్ ఉంటుంది? బిఏ ఐఏఎస్ కోర్స్ ఇది ఒక ఉన్నతమైన కోర్స్. జనరల్గా కేఎల్ యూనివర్సిటీ విజయవాడ కానీ హైదరాబాద్ క్యాంపస్లో మనం తెలుసుకోవాలి అంటే ఇంజనీరింగ్ కోర్సుల్లో జాతీయ స్థాయిలో నంబర్ 1గా ఉన్న కేఎల్ యూనివర్సిటీ. అలాంటి కేఎల్ యూనివర్సిటీలో ఆర్ట్స్ కోర్సుల్లో బిఏ విత్ ఐఏఎస్ అంటే ఎవరైతే గవర్నమెంట్ ఉద్యోగం కోసం ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్, ఐఎఫ్ఎస్ లాంటి ఉన్నతమైన సర్వీసులకి దేశంలో ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళ కోసం ప్రత్యేకించి డిజైన్ చేయబడిన కోర్స్ బిఏ విత్ ఐఏఎస్ ప్రోగ్రామ్. ఈ కోర్సు ద్వారా మేము ఎవరైతే గవర్నమెంట్ జాబ్ పొందాలనుకుంటున్నారో యూపీఎస్సీ కండక్ట్ చేసే జాతీయ స్థాయి ఉన్నత ఉద్యోగాలకి ప్రిపేర్ అయ్యే వాళ్ళ కోసం ఈ కోర్సును డిజైన్ చేయడం జరిగింది. ఇది జనరల్గా ఈ కోర్సులో జాయిన్ అవ్వాలనుకున్న విద్యార్థులు ఇంటర్మీడియట్లో బైపీసీ కానీ, ఎంపీసీ కానీ, హెచ్ఈసీ కానీ, సిఈసీ కానీ, ఎంఈసీ కానీ ఎలాంటి కోర్సుని అభ్యసించినా ఈ కోర్స్కి అర్హులే. జనరల్గా ఈ కోర్స్ 3 సంవత్సరాల కాల వ్యవధి ఉంటుంది. 6 సెమిస్టర్లు ఉంటాయి. 6 సెమిస్టర్లలో కూడా యూపీఎస్సీలో ఉన్న సిలబస్ని 6 సెమిస్టర్లకి తదనుగుణంగా విభజించి బోధించడం జరుగుతుంది. అసలు స్టూడెంట్కి ఎలాంటి క్రైటీరియా ఉండాలి? అండ్ ఇప్పుడు ఇంటర్మీడియట్ తర్వాత వాళ్ళు ఒక కన్ఫ్యూజన్ స్టేజ్లో ఉంటారు. సో ఏది చూస్ చేసుకోవాలి, చూస్ చేసుకుంటే అది మనకి కెరియర్కి ప్లస్ అవుతుందా లేదా అనే మైండ్ సెట్తో ఉంటారు. మీరు స్టూడెంట్స్ దగ్గర నుంచి ఎలాంటి క్రైటీరియాని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు? స్టూడెంట్స్ ఎలా చూస్ చేసుకోవాలి? ప్రభుత్వ ఉద్యోగాలకి ప్రిపేర్ అవ్వాలి అనుకున్న వాళ్ళకి, గవర్నమెంట్లో అత్యంత ఉన్నత స్థాయి పదవులు అందుకోవాలనుకున్న వాళ్ళకి ప్రత్యేకించి రూపొందించబడిన కోర్సే బిఏ విత్ ఐఏఎస్ ప్రోగ్రామ్. దీనిలో ఎవరైతే ముందుగానే మేము పలానా కోర్స్కి ఒక ఐఏఎస్ అవ్వాలి, ఐపీఎస్ అవ్వాలి, మేము ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ అవ్వాలి అని ముందుగానే ఎవరైతే నిర్ణయించుకుంటారో, ఒక క్రమ పద్ధతిలో ముందుగానే ఊహించి ఎవరైతే చదువుకోవాలనుకుంటారో వాళ్ళ కోసం ఈ బిఏఐఎస్ కోర్సుని రూపొందించడం జరిగిందండి. అండ్ ఇందులో సిలబస్ ఏ విధంగా ఉంటుంది సార్? నార్మల్గా మనం ఇంటర్, డిగ్రీ, బీటెక్ చేసిన వాళ్ళు కూడా ఈ గవర్నమెంట్ జాబ్స్కి ట్రై చేసి చాలా ఇయర్స్, నెంబర్ ఆఫ్ ఇయర్స్ ట్రై చేస్తూ ఉంటారు. సో మీరు ఇంత ఈజీగా ఒక 3 ఇయర్స్ ఆఫ్ కోర్సే అని అంటున్నారు. దాని తర్వాత ఇంకేం చేయాల్సిన అవసరం లేదా, పీజీ లాంటిది అట్లా? ఇక్కడ తల్లిదండ్రులకి అలాగే ఇంటర్మీడియట్ అయిపోయిన విద్యార్థులకి ముఖ్యంగా ఇక్కడ చాలా స్పష్టంగా తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే యూపీఎస్సీలో ముఖ్యంగా 4 రకాల సబ్జెక్టులు ఉంటాయి. హిస్టరీ, ఎకనామిక్స్, పాలిటీ, జాగ్రఫీ. ఇవి జనరల్ స్టడీస్ కోర్సులు అంటారు. ఇది ప్రిలిమ్స్లో కానీ మెయిన్స్లో కానీ ఉంటుంది. ఎందుకు విద్యార్థులు బైపీసీ నుంచి కానీ, ఎంపీసీ నుంచి కానీ, సిఈసీ నుంచి కానీ, లేకపోతే హెచ్ఈసీ నుంచి వచ్చిన విద్యార్థులు ఈ బిఏఐఎస్ కోర్స్ జాయిన్ అవ్వాలి అంటే యూపీఎస్సీ ఏదైతే సిలబస్ తన ఎగ్జామ్ కోసం, ప్రిలిమ్స్ కోసం కానీ, మెయిన్స్ కోసం కానీ ఏదైతే రూపొందించిందో ఆ సిలబస్నే మనం ఇక్కడ 6 సెమిస్టర్లో విభజించి కరికులం డిజైన్ చేయడం ద్వారా వాళ్ళకి డిగ్రీతో పాటు డిగ్రీ చదువుకునేటప్పుడే ఆ సిలబస్ని 2-3 సార్లు చదువుకునే అవకాశం వస్తుంది. అంటే డిగ్రీ కంప్లీట్ అయ్యేటప్పటికీ వాళ్ళకి తప్పనిసరిగా యూపీఎస్సీ సిలబస్ అంతా కనీసం 1 నుంచి 2 సార్లు చదివే అవకాశం దొరుకుతుంది. అంతేకాకుండా యూపీఎస్సీ కోర్సుల్లో ఏదైతే ఉందో హిస్టరీ, ఎకనామిక్స్, జాగ్రఫీ, పాలిటీ లాంటి ఆ సబ్జెక్టులకు సంబంధించిన పద ఉచ్చారణ, ఆ సబ్జెక్టులకు సంబంధించిన పదాల యొక్క అర్థాలు, ఆ బేసిక్ కాన్సెప్ట్స్ ఏంటివి అన్నవి
డిగ్రీ లెవెల్లోనే ఫౌండేషన్ ద్వారా వాళ్ళు తెలుసుకోవటం ద్వారా వాళ్ళకి మంచిగా జ్ఞానం సంపాదించి డిగ్రీ అయిపోయిన తర్వాత ఆ ఉద్యోగాలకి ప్రిపేర్ అయ్యే సమయాన్ని కొంత వాళ్ళు తగ్గించుకోవచ్చు. దాని ద్వారా ఎగ్జామ్లో మరిన్ని ఎక్కువ మార్కులు పొంది ర్యాంకు సాధించడానికి అవకాశం దొరుకుతుంది. సో సార్, ఈ 3 years కంప్లీట్ అయిపోయిన తర్వాత కోర్సు వాళ్ళకి ఎలాంటి జాబ్ ఆపర్చునిటీస్ వస్తాయి? అద్భుతంగా ఈ కరికులం అనేది డిజైన్ చేయడం జరిగిందండి. యూపీఎస్సీ కోర్స్కి ప్రిపేర్ అవడంతో పాటుగా డిగ్రీ అయిన తర్వాత హైయర్ ఎడ్యుకేషన్ ఏం చేయాలి, తర్వాత కెరీర్ పరంగా ఎలాంటి ఉద్యోగ అవకాశాలు ఉంటాయి అనే దానికోసం కూడా ముఖ్యంగా 3 విషయాల్లో ఈ కరికులంని డిజైన్ చేయటం ఉంది. ఒకటి యూపీఎస్సీకి ప్రిపరేషన్ అవ్వడం అయితే, రెండోది డిగ్రీ అయిపోయిన తర్వాత హైయర్ ఎడ్యుకేషన్ ఆపర్చునిటీ ఏంటనేది, మరి ముఖ్యంగా కేఎల్యూ అంటేనే 100% ప్లేస్మెంట్స్ కాబట్టి ఏ కోర్సులో బీఏఐఎస్ జాయిన్ అయినా, కామర్స్ జాయిన్ అయినా, బీబీఏ జాయిన్ అయినా, ఎంబీఏ జాయిన్ అయినా, ఏ కోర్స్ జాయిన్ అయినా ప్లేస్మెంట్స్కి హాల్ మార్క్ కేఎల్ యూనివర్సిటీ. అలాంటి కేఎల్ యూనివర్సిటీలో బీఏఐఎస్ చదివినప్పటికీ ఎకనామిక్స్ లాంటి మంచి కోర్సులు, ఆర్ట్స్ కోర్సులో ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్, జాగ్రఫీ లాంటి మంచి కోర్సులు ఈ కరికులంలో ఉండటం ద్వారా ఈ కోర్స్ అయిపోయిన తర్వాత వాళ్ళు నిరాశపడాల్సిన అవసరం లేదు. ఎందుకు అంటే ఈ సబ్జెక్టుల్లో ఏదైతే లేటెస్ట్ అడ్వాన్స్మెంట్ సొసైటీకి కానీ ఇండస్ట్రీకి కానీ రిక్వైర్మెంట్ ఉన్న అవకాశాలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో సిఆర్టీ ద్వారా, క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ ద్వారా ప్లేస్మెంట్ విభాగం వాళ్ళు వీళ్ళకి స్పెషల్గా ట్రైనింగ్ ఇచ్చి ఈ కోర్సుల్లో కూడా ఉద్యోగ అవకాశాలు వస్తాయి. అంతేకాదండి, గత సంవత్సరం నుంచి కూడా, అంతకుముందు 2-3 సంవత్సరాల నుంచి కూడా ఈ బీఏఐఎస్ చదివిన విద్యార్థులకి 5 lakhs 6 lakhs ప్యాకేజీతో పర్ యానం 5 lakh 6 lakh ప్యాకేజీతో ఉద్యోగ అవకాశాలు బ్యాంకింగ్ సెక్టార్లోను, ఇతర ఎడ్యూటెక్ కంపెనీల్లోనూ వీళ్ళకి ఇవ్వడం జరిగింది. అంటే ఐఏఎస్ చదువుకున్నాము, మేము ఐఏఎస్కి మాత్రమే ప్రిపేర్ అవుతున్నాము, దాని ద్వారా మాకు ఎలాంటి ఉద్యోగ అవకాశాలు లేవు అని నిరాశపడాల్సిన అవసరం లేదు. 3 years కోర్స్ తర్వాత ఫర్దర్గా చదవాలనుకుంటే వీళ్ళకి ఏమేమి కోర్సెస్ ఉంటాయి? 3 years కోర్స్ తర్వాత ఎవరైతే ప్లేస్మెంట్ యూపీఎస్సీకి ప్రిపరేషన్ కాదండి, మేము ఫర్దర్గా హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్ళాలి అనుకున్న వాళ్ళు ఎంఏ చేయొచ్చు, ఎంబీఏ చేయొచ్చు. అబ్రాడ్ వెళ్ళిన స్టూడెంట్స్ 30 పైగా స్టూడెంట్స్ మా దగ్గర అబ్రాడ్, యుఎస్లో కానీ, లండన్లో కానీ, ఆస్ట్రేలియాలో కానీ హైయర్ ఎడ్యుకేషన్ చేస్తున్న స్టూడెంట్స్ ఉన్నారు. అంటే బీఏతో వాళ్ళ కెరీర్ ఆగిపోదు. ఐఏఎస్కి ప్రిపేర్ అవ్వచ్చు ఒక పక్కన, ఇంకో పక్కన ప్లేస్మెంట్కి ప్రిపేర్ అవ్వచ్చు, ఇంకో పక్కన హైయర్ ఎడ్యుకేషన్ ఆపర్చునిటీస్, ఎంబీఏ, ఎంఏ పొలిటికల్ సైన్స్, ఎంఏ ఎకనామిక్స్ లాంటి కోర్సులను కూడా, లేదు ఎంఎస్సి జాగ్రఫీ, ఎంఏ జాగ్రఫీ, ఎంఏ హిస్టరీ లాంటి కోర్సులను కూడా వీళ్ళు సెంట్రల్ యూనివర్సిటీ, విత్ ఇన్ ఇండియా సెంట్రల్ యూనివర్సిటీలో వీళ్ళు వెళ్ళొచ్చు. అబ్రాడ్ అయితే ఎంబీఏ డేటా అనలిటిక్స్ కానీ, ఎంబీఏ మార్కెటింగ్ కానీ, ఎంబీఏ హెచ్ఆర్ కానీ వీటన్నిటికి కూడా వెళ్ళే అవకాశం వీళ్ళకి ఉండడం వల్ల ఈ కోర్స్ చదవడం వల్ల 3 రకాల ప్రయోజనాల్లో ఒకటి హైయర్ ఎడ్యుకేషన్ ఆపర్చునిటీస్ కూడా వీళ్ళకు ఉంటుంది. ఆ విధంగా మా కాలేజీలో, మా డిపార్ట్మెంట్లో తప్పనిసరిగా ఈ సియూ సెట్ ఎవరైతే పీజీ కోసం ప్రిపేర్ అవుతున్నారో సియూ సెట్ ఎగ్జామ్కి సంబంధించి ప్రత్యేకంగా తరగతులు నిర్వహించటం, ప్రత్యేకంగా క్లాసులు చెప్పటం, వాటికి సంబంధించిన మెటీరియల్ని కూడా ఈ 3 yearsలో వాళ్ళు ఫైనల్ ఇయర్కి వచ్చేటప్పటికి ఫైనల్ ఇయర్లో బోధించటం, సియూ సెట్కి అనుగుణంగా వాళ్ళని తయారు చేసి పంపించడం జరుగుతుంది. అంటే మా దగ్గర ఒక ప్రత్యేకమైన విభాగం ఉంది, అది కౌన్సిలింగ్ అండి. స్టూడెంట్ జాయిన్ అయిన దగ్గర నుంచి అతని కెరీర్ ఆపర్చునిటీ ఏ వైపుగా ఉన్నారు, అతని స్కిల్స్ ఏంటి, అతని టాలెంట్స్ ఏంటి అని గుర్తించి యూపీఎస్సీకి ప్రిపేర్ అయిన వాళ్ళకి ఒక క్రమ పద్ధతిగా వాళ్ళని ప్రిపేర్ ఇచ్చేలా కోర్సుల్ని స్పెషలైజేషన్ సెలెక్షన్ అనేది యూనివర్సిటీ చాయిసెస్ పూర్తిగా తల్లిదండ్రులు, విద్యార్థులు. ఇక్కడ తల్లిదండ్రులు కానీ విద్యార్థులు కానీ గమనించాల్సిన విషయం ఏంటంటే, మనకి ఏ సబ్జెక్ట్ అంటే ఎక్కువ ఇష్టం ఉంది, దేనికోసం అయితే మనం ఇష్టంతో కష్టపడతాం అనే కోర్సుని ఎంచుకోవటం ఉత్తమం. అలాగే ఇలా ఇష్టంతో ఎంచుకునే కోర్స్కి సమాజంలో కానీ ఇండస్ట్రీలో కానీ ఎలాంటి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి, ఎలాంటి ఆపర్చునిటీలు,
ఎలాంటి అవకాశాలతో మనం ముందుకు వెళ్ళగలం అని తెలుసుకుంటే వాళ్ళు ఎకనామిక్స్ వాళ్ళు ఇష్టమైతే ఎకనామిక్స్, లేదంటే పొలిటికల్ సైన్స్. ఇందులో యూనివర్సిటీ బలవంతం చేసేది ఏం లేదు. వాళ్ళు చూజ్ చేసుకున్న కెరీర్లో వాళ్ళు ఏ కోర్సులు అయితే బాగా చదవగలరో, ఏ కోర్స్ అయితే నాకు ఇష్టం ఉందని అనుకుంటున్నారో, ఏ రంగంలో వాళ్ళు రాణించాలనుకుంటున్నారో అది చూజ్ చేసుకునే అవకాశం వాళ్ళకి ఇస్తాం మేము. అండ్ రీసెంట్ టైమ్స్లో మనం చూస్తున్నాము ఐఏఎస్ కోచింగ్స్ ఇస్తామంటూ చాలా సంస్థలు ముందుకు వస్తున్నాయి. అండ్ మీరు ఇంట్రడ్యూస్ చేసిన ఈ కోర్స్కి వాళ్ళకి డిఫరెన్స్ ఏంటి? అండ్ మీ కాలేజ్లో ప్రత్యేకంగా ఉండే ఫెసిలిటీస్ ఏంటి? చాలా కోచింగ్ సెంటర్లు పుట్టగొడుగుల్లాగా, సమాజంలో పుట్టగొడుగుల్లాగా ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ ఇలాంటి కోర్సులకి మేము ట్రైనింగ్ ఇస్తామని ఉద్యోగాల కంటే ఎక్కువగా అనేక కోచింగ్ సెంటర్లు ఉంది. మాది కోచింగ్ సెంటర్ కాదండి, మాది యూనివర్సిటీ. ఇది ఒక యూజీసీ గుర్తింపు పొందిన యూనివర్సిటీ. యూనివర్సిటీలో అకాడమిక్ కరికులంతో ఇంక్లూడ్ చేసి, అంటే అకాడమిక్ కరికులంలో ఇంక్లూడ్ చేసి యూపీఎస్సీ ప్రిపరేషన్ని చేయడం జరుగుతుంది. కోచింగ్ సెంటర్లలోగా విద్యార్థుల మీద ప్రెషర్ పెట్టి రుద్ది వాళ్ళని ప్రిపేర్ చేసేది. ఈ బీఏఐఎస్ కోర్స్ అనేది ఒక ఫౌండేషన్ కోర్స్, వాళ్ళకి ప్రిపేర్ అవడానికి ఉపయోగపడే కోర్స్. అండ్ యూపీఎస్సీ మీద చాలా ఫోకస్డ్గా ఉంటారు, దానికోసం కష్టపడతారు. ఇన్ కేస్ యూపీఎస్సీ రాకపోతే బ్యాడ్ లక్గా, ఆ తర్వాత వాళ్ళ కెరియర్ ఏ విధంగా ఉంటుంది బీఏ తీసుకుంటే? ఈ కోర్సుని ముఖ్యంగా 3 ఆబ్జెక్టివ్స్తో ప్రిపేర్ చేయడం జరిగింది. ఒకటి, యూపీఎస్సీ ప్రిపరేషన్. ఉదయం పూట రోజుకి 8 గంటలు ఉంటే 4 గంటలు యూపీఎస్సీకి సంబంధించిన తర్ఫీదు ఇస్తారు, దానికి సంబంధించిన ట్రైనింగ్, దానికి సంబంధించిన క్లాస్ వర్క్ ఉంటుంది. రెండవది ప్లేస్మెంట్స్ కావాల్సిన ప్లేస్మెంట్ విభాగంతో టైఅప్ అయి సిఆర్టీ ద్వారా కమ్యూనికేషన్ స్కిల్స్లోను, ఎకనామిక్స్లో కానీ పొలిటికల్ సైన్స్లో కానీ లేటెస్ట్ టెక్నాలజీకి సంబంధించిన, ఏఐకి సంబంధించిన కానీ, ఎంఎల్కి సంబంధించి కానీ, రీసెర్చ్ ప్రాజెక్ట్స్కి సంబంధించిన కానీ ఎలాంటి అవకాశాలు ఉన్నాయో వాటికి సంబంధించి తర్ఫీదు ఇచ్చి వాళ్ళని ప్లేస్మెంట్స్ కోసం ప్రిపేర్ చేయడం జరుగుతుంది. థర్డ్ వన్ వచ్చి హైయర్ ఎడ్యుకేషన్ కోసం జరుగుతుంది. సియూ సెట్ కానీ, అబ్రాడ్ వెళ్ళాలనుకున్న వాళ్ళకి కానీ, ఈ 3 విభాగాల్లో విద్యార్థుల్ని తర్ఫీదు చేయడం వల్ల వాళ్ళు ఫైనల్ ఇయర్కి వచ్చిన తర్వాత, సార్ నేను యూపీఎస్సీకి నాకు ఇంకా కొంతకాలం ప్రిపరేషన్కి టైం కావాలి సార్, మా తల్లిదండ్రులు కూడా కొంత ఎకనామిక్ సపోర్ట్ మాకుంటే బాగుండు, మేము రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాము, మరి కొంత సంవత్సరం ఆగిన తర్వాత, లేకపోతే మరి కొంత సమయం తీసుకున్న తర్వాత మేము యూపీఎస్సీకి వెళ్తాం, ఎందుకంటే మాకు డిగ్రీ అయిపోయేటప్పటికి 20 సంవత్సరాలే వస్తాయి, 20 సంవత్సరాల కాలానికి మేము యూపీఎస్సీ ఎగ్జామ్ రాయడానికి అర్హులం కాదు కాబట్టి తప్పనిసరిగా 21 రావాలి కాబట్టి ఈ సమయంలో మేము ప్లేస్మెంట్స్ ద్వారా కానీ లేదా ఉద్యోగాలు సంపాదించుకొని మేము కొంత ఎకనామికల్గా స్టేబుల్ అయిన తర్వాత మేము మళ్ళీ యూపీఎస్సీ ప్రిపరేషన్ కంటిన్యూ చేస్తున్నాం అన్న వాళ్ళకి కూడా ప్లేస్మెంట్ అనేది ఒక గొప్ప అవకాశం. అది బీఐఎస్ కోర్స్తో కూడా ఉంటుంది. అండ్ నాన్ లోకల్ వాళ్ళు వచ్చి చదువుకోవాలి అని అనుకుంటే హాస్టల్ ఫెసిలిటీ ఉందా కేఎల్ యూనివర్సిటీలో? ఎలా ఉంటుంది సెక్యూరిటీ వైజ్? కేఎల్ యూనివర్సిటీ అంటేనే డిసిప్లిన్కి, సెక్యూరిటీకి హాల్ మార్క్ అండి. డిసిప్లిన్ విషయంలో కేఎల్ యూనివర్సిటీ నంబర్ 1. దేశంలో ఏ యూనివర్సిటీలో లేనంత భద్రత ముఖ్యంగా గర్ల్ స్టూడెంట్స్కి కేఎల్ యూనివర్సిటీ అందిస్తుంది. మా కోర్సులో జాయిన్ అయిన విద్యార్థులు అనేక రాష్ట్రాల నుంచి ఉన్నారు, దేశం మొత్తం నుంచి. మహారాష్ట్ర నుంచి ఉన్నారు, గోవా నుంచి ఉన్నారు, తమిళనాడు నుంచి ఉన్నారు, కేరళ నుంచి ఉన్నారు, ఒడిశా నుంచి ఉన్నారు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అన్ని ప్రాంతాల నుంచి ఈ కోర్స్ చదువుతున్న విద్యార్థులు ఉన్నారు. వాళ్ళ భద్రతకు కానీ వాళ్ళ సేఫ్టీకి కానీ ఎలాంటి డోకా లేదు. కాలేజీలో అన్ని రకాల ఫెసిలిటీస్ ఉన్నాయి. హాస్టల్ మరి ముఖ్యంగా హై క్లాస్ అంతర్జాతీయ సదుపాయాలతో హాస్టల్ ఉంటుంది. గర్ల్స్ స్టూడెంట్స్ భద్రత విషయంలో ఎలాంటి డోకా లేదు. అంతేకాదు, ఎక్కడ ఏ యూనివర్సిటీలో లేని విధంగా హాస్టల్స్లోనే కొన్ని రీడింగ్ రూమ్లు ప్రత్యేకంగా చదువుకోవటానికి కొన్ని ప్లేసులను ఐడెంటిఫై చేసి అక్కడ కూడా లైబ్రరీ లాంటి వాతావరణాన్ని సృష్టించి చదువుకోవటానికి చక్కటి అవకాశం కల్పించింది కేఎల్ యూనివర్సిటీ. అంతేకాదండి, ఎవరైతే ఈ ప్రభుత్వ ఉద్యోగాలకి బీఏఐఎస్ ద్వారా కానీ లేకపోతే ఇతర కోర్సుల ద్వారా చదువుకోవాలనుకుంటున్నారో వాళ్ళ ప్రిపరేషన్కి ఎలాంటి ఆటంకం లేకుండా క్లాస్ వర్క్ అయిన తర్వాత కూడా వాళ్ళు హాస్టల్లో పీస్ఫుల్గా చదువుకునేందుకు అవకాశం కేఎల్ యూనివర్సిటీలో
ఉంది. అండ్ ఈ ఐఏఎస్ అన్న యూపీఎస్సీ ఎగ్జామ్స్ అన్న ఫుల్ ఆన్ ఫోకస్డ్గా చదవాల్సి ఉంటుంది. సో హాస్టల్లో కూడా ఇలాంటి ఫెసిలిటీ ఉంటే వెల్ అండ్ గుడ్. సో ఇంకా బెటర్గా చదువుకోవడానికి చాలా మంచిదండి, మంచిది. ఎందుకంటే విద్యార్థులు ఎప్పుడు వాళ్ళకి చదువుకోవాలని కోరిక కలుగుతుందో, ఎప్పుడు అనుకూలమైన సమయం ఉంటుందో, ఉదయం కానీ సాయంత్రం కానీ క్లాస్లో ఏదైతే నోట్స్ చెప్పారో వాటిని ప్రిపేర్ చేసుకొని మళ్ళీ హాస్టల్స్కి వెళ్ళి చదువుకోవాలని ఉంటుంది. ఒక పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్ అది హాస్టల్లో కూడా ఉంచడం ద్వారా వాళ్ళ చదువుకి మరింత ఉపయోగపడుతుంది, వాళ్ళ ప్రిపరేషన్ కూడా ఇంకా బాగుంటుంది. సో లైబ్రరీ కీ రోల్ ప్లే చేస్తుంది. సో వీటన్నిటి నుండి రీసెర్చ్ గురించి చేయాలన్నా, మాట్లాడుకోవాలన్నా, గ్రూప్ డిస్కషన్స్ చేసుకోవాలన్నా, సో లైబ్రరీస్లో ఎలాంటి స్టఫ్ ఉంది కేఎల్ యూనివర్సిటీలో, స్టూడెంట్స్కి అది ఏ విధంగా బెనిఫిషియల్ అవుతుంది? కేఎల్ యూనివర్సిటీలో వండర్ఫుల్ లైబ్రరీ ఉంది. మోర్ దాన్ 5 lakhs బుక్స్ ఉన్నాయి. అలాగే యూపీఎస్సీకి సంబంధించి కాంపిటేటివ్ ఎగ్జామ్కి సంబంధించిన బుక్స్ కూడా కేఎల్ యూనివర్సిటీలో అందుబాటులో ఉంటాయి. ముఖ్యంగా యూపీఎస్సీకి ప్రిపేర్ అవ్వాలనుకుంటున్న ఈ BA విత్ IAS లాంటి కోర్సులకి NCERT బుక్స్ ఎంతో ముఖ్యం. NCERT బుక్స్ ఫౌండేషన్ ఫర్ యూపీఎస్సీ. NCERT బుక్స్ చదవకుండా ఎవరైనా నేను యూపీఎస్సీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి నేను ప్రిపేర్ అయ్యాను, ఆ ఉద్యోగం నాకు వచ్చింది అని చెప్తున్నారంటే అది మీకు అబద్ధం చెప్పినట్టు. సో NCERT బుక్స్ను కూడా సపరేట్గా డిపార్ట్మెంట్ లైబ్రరీలో ఉంచాము. అలాగే సెంట్రల్ లైబ్రరీ కేఎల్ యూనివర్సిటీలో కూడా ఉంటుంది. అంతేకాదు నీతి ఆయోగ్ లాంటి విజన్ డాక్యుమెంట్, వికసిత్ భారత్ 2047 లాంటి ప్రభుత్వానికి సంబంధించిన అన్ని రిపోర్ట్లకు సంబంధించిన కాపీలు మన యూనివర్సిటీలో ఉంటుంది. అది లేటెస్ట్గా ఉపయోగించిన బడ్జెట్ కానీ లేకపోతే స్టాండర్డ్ బుక్స్, యూపీఎస్సీకి కావాల్సిన స్టాండర్డ్ బుక్స్ కానీ మన కేఎల్ యూనివర్సిటీలో ఉంటాయి. ఇవి చదవటం ద్వారా ముందుగానే యూపీఎస్సీకి కానీ పోటీ పరీక్షలకు కానీ కావాల్సిన అవగాహన పిల్లలు తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. మెటీరియల్ వైజ్గా మా దగ్గర క్వాలిఫైడ్ ట్రైనర్స్ ఉన్నారు యూపీఎస్సీకి, వాళ్ళు క్లాస్ నోట్స్ ఇస్తారు. అలాగే స్టాండర్డ్ బుక్స్ ఏవైతే ఉన్నాయో కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వాల్సినవి ఆ బుక్స్ అవైలబిలిటీలో ఉన్నాయి. ఇంతే కాకుండా స్టూడెంట్స్ తన నాలెడ్జ్ని, మైండ్ని మెచ్యూర్ చేసుకోవటం కావాల్సిన కొన్ని మోటివేటెడ్ స్టాండర్డ్ బుక్స్, నోవెల్స్ లాంటివి, లేకపోతే మోటివేటెడ్ బుక్స్, వరల్డ్ ఫేమస్ రైటర్స్ రాసిన బుక్స్ కూడా అవి కూడా లైబ్రరీలో అందుబాటులో ఉండడం వల్ల వాటన్నిటి ద్వారా వాళ్ళు కావలసిన నాలెడ్జ్ని సంపాదించుకోవడానికి లైబ్రరీ మంచి సోర్స్. ఈ ఐఏఎస్ యూపీఎస్ ఎగ్జామ్స్ లాంటివి రాసే వాళ్ళకి ఒక బిగ్ టార్గెట్తో వస్తారు. ఆ బ్యాగేజ్ని కంప్లీట్ త్రూఅవుట్ ద ఇయర్స్ మోస్తూ ఉంటారు. సో అది గనక దక్కకపోతే వాళ్ళు చాలా డిసప్పాయింట్ అవుతూ ఉంటారు. చాలా ఇన్సిడెంట్స్ కూడా మనం చూసాం. వాళ్ళకి ఎలాంటి మోరల్ సపోర్ట్ ఇస్తారు ఇన్ కేస్ ఫెయిల్ అయినా కానీ, లేదా నెక్స్ట్ ట్రైల్ ఉంటుంది అననే ఈ ఇన్సిడెంట్స్లో ఎలాంటి మోరల్ సపోర్ట్ ఉంటుంది కాలేజ్ తరఫు నుంచి? ప్రస్తుత సమాజంలో విద్యార్థులందరూ ఒక BIAS స్టూడెంట్స్ అనే కాదు, ఎవరైతే నీట్కి కానీ లేకపోతే JEE అడ్వాన్స్ కానీ ఇంజనీరింగ్ కానీ లేకపోతే టఫ్ MBA చదువుకోవాలనుకుంటున్న కాలేజీల్లో కానీ ప్రిపేర్ అవుతున్న విద్యార్థులందరిలో కూడా ఇలాంటి సందేహాలు ఉన్నాయి. దానికోసం ప్రత్యేకంగా మా దగ్గర సైకాలజీ డిపార్ట్మెంట్ ఉంది, వాల్యూ ఎడ్యుకేషన్ సెల్ ఉంది. దాని ద్వారా కౌన్సిలింగ్ ఇస్తారండి. వాళ్ళు ఫస్ట్ రాగానే స్వాట్ అనాలిసిస్ చేస్తారు. దానిలో మీరు దేనిలో మీరు స్ట్రాంగ్గా ఉన్నారు, మీరు ఇంప్రూవ్ చేసుకోవాల్సిన ఏరియాస్ ఏంటనేవి గుర్తిస్తారు. దాని ద్వారా కోర్సులో చదువుకుంటున్నప్పుడు అవసరమైన కౌన్సిలింగ్ని ఇవ్వడంతో పాటు ట్రైనర్స్ ద్వారా ఎక్కడ మీరు ఏ సబ్జెక్టులో ఇంప్రూవ్ చేసుకోవాలన్నదే చెప్తారు. అంతేకాకుండా కోర్స్ అయిపోయిన తర్వాత ఎలాంటి కెరీర్ పాత్ని చూస్ చేసుకోవాలో కూడా వాళ్ళకి వివరిస్తూ ఉంటారు. సో ఎక్కడ కూడా స్ట్రెస్ ఫీల్ అవ్వకుండా సాధారణంగా డిగ్రీ అయిపోయిన తర్వాత పోటీ పరీక్షలకి చదువుదాం అనుకున్న విద్యార్థులు అందరూ స్ట్రెస్ ఫీల్ అవుతారు. కానీ ఈ కోర్సు యూపీఎస్సీ సిలబస్ ఏదైతే ఉందో దీనిలోనే ఇంక్లూడ్ చేయడం వల్ల 6 సెమిస్టర్స్గా విభజించి చెప్పడం వల్ల వాళ్ళ మీద బర్డెన్ తగ్గుతుంది. చాలా ఫ్రెండ్లీ వాతావరణంలో పీస్ఫుల్గా దాన్ని స్టెప్ బై స్టెప్ నేర్చుకోవడం వల్ల వాళ్ళ ప్రెషర్ తగ్గుతుంది. ఆ ప్రెషర్ తగ్గడం వల్ల వాళ్ళు ప్రశాంతంగా ఆ నాలెడ్జ్ అనేది గెయిన్ చేస్తారు. డిగ్రీ అయిపోయేటప్పటికి 2 సార్లు 3 సార్లు ఆ పదాలకు సంబంధించింది కానీ ఆ కాన్సెప్ట్కి సంబంధించిన వివరాలన్నీ వాళ్ళు చదువుతారు. కాబట్టి డిగ్రీ అయిపోయిన తర్వాత వాళ్ళు బర్డెన్గా ఫీల్ అవ్వరు ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వడానికి. ఎందుకంటే వాళ్ళకి ఏజ్ ఎలిజిబిలిటీ వచ్చేటప్పటికి వాళ్ళు 1 సారి 2 సార్లు ఆ బుక్స్ అన్నిటినీ, ప్రీవియస్ ఇయర్స్ వచ్చిన క్వశ్చన్స్ అన్నిటినీ మేము మధ్యలో టెస్ట్ సిరీస్లు కండక్ట్ చేస్తూ ఉంటాం. ప్రతి వారం మాక్ టెస్ట్ కండక్ట్ చేస్తూ ఉంటాం. ఆ వారంలో జరిగిన
టాపిక్స్ అన్నిటిలో నుంచి కొన్ని క్వశ్చన్స్ ఇచ్చి ఎంతవరకు స్టూడెంట్ దాన్ని అచీవ్ చేయగలుగుతున్నారు, ఇంకా ఫర్దర్ ఎక్కడ ఇంప్రూవ్ చేసుకోవాలి అనే విషయాలు వాళ్ళకి బోధించడం ద్వారా కోర్స్ అయిపోయేటప్పటికి 2-3 సార్లు ఆ సిలబస్ని అంతా చదవడం వల్ల, ఆ సిలబస్తో ఫెమిలియారిటీ రావడం వల్ల వాళ్ళకి కోర్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ నేను జాబ్కి వెళ్ళేటప్పుడు ప్రెషర్ ఫీల్ అవ్వాలి, నెక్స్ట్ జాబ్ నేను అచీవ్ చేస్తానా లేదా అనే కాన్ఫిడెన్స్, లో కాన్ఫిడెన్స్ లేకుండా కాన్ఫిడెంట్గా ఓకే ఇంకొకసారి నేను చదువుకుంటే జాబ్ని అచీవ్ చేయగలననే కాన్ఫిడెన్స్ వస్తుంది. మరొకటి ముఖ్యంగా ఎందుకు BA IAS డిగ్రీతోనే స్టార్ట్ చేయాలనడానికి ఇక్కడ నేను ఒక విషయం చెప్పాలండి. ఏ రంగంలో అయినా మీరు అబ్జర్వ్ చేయండి, ఏ రంగాన్నైనా తీసుకోండి, ఎవరైతే వాళ్ళు సాధించాలనుకున్న ఉద్యోగం ఉందో, సాధించాలనుకున్న పొజిషన్ ఉందో, ఎవరైతే వాళ్ళు ఎర్లీ స్టేజ్లోనే స్టార్ట్ చేస్తారో, అది ఏ రంగమైనా, పాలిటిక్స్ అవ్వచ్చు, స్పోర్ట్స్ అవ్వచ్చు, ఎడ్యుకేషన్ అవ్వచ్చు, ఏ రంగమైనా సరే ఎర్లీగా స్టార్ట్ చేయడం వల్ల వాళ్ళకి దాని మీద పట్టు వస్తుంది. దానివల్ల వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి, వాళ్ళు తర్వాత ఆ ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వరు. చూడండి, JEE అడ్వాన్స్ కానీ నీట్ కానీ మనం 6th క్లాస్ నుంచే ఫౌండేషన్ ఇస్తాం. మరి అత్యున్నతమైన ఉద్యోగమైన IAS IPSకి ఎందుకు మనం 6th నుంచి 8th నుంచి స్టార్ట్ చేయట్లేదు? ఇంటర్ నుంచి స్టార్ట్ చేశారు మన ఇండియన్ సొసైటీలో. ఇప్పుడు డిగ్రీ నుంచి ఆ ఫౌండేషన్ వస్తే అతను దాన్ని అంత కష్టంగా ఫీల్ అవ్వడు. డిగ్రీ అయిపోయిన తర్వాత 1 more అటెంప్ట్లో కానీ, ఏజ్ అటైన్ అయిన తర్వాత 21 years కానీ, లేకపోతే 2 more attemptsలో కానీ నేను సాధించగలననే నమ్మకం అతనికి వస్తుంది. సో చూసారు కదా, ఇది ఇవాల్టి కెరీర్ ప్లస్. మరొక కెరీర్ ప్లస్తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి TV9.